మిత్రులందరికీ నమస్కారం. డిఎస్సికి సంబంధించి మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. మెగా డిఎస్సి గణితం సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షల ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లను బుధవారం నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపినట్లు సమాచారం. ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 24 లోపు తగిన ఆధారాలతో డిఎస్సి వెబ్సైట్ ద్వారా పంపించాలని సూచించారు. అభ్యర్థులు తమ లాగిన్ ఏదైతే ఉంటుందో క్యాండిడేట్ లాగిన్లో ఆ క్యాండిడేట్ లాగిన్ దగ్గరే ఇక్కడ కీ అబ్జెక్షన్ చేయాలంటే ఆప్షన్ అయితే ఉంది. దానికి సంబంధించి కూడా క్లారిటీగా మీకు అయితే చూపిస్తాను. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. డిఎస్సి గణిత పరీక్షకు సంబంధించిన కీ రెస్పాన్స్ షీట్లు నేటి నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని అభ్యర్థులు లాగిన్లో చూసుకోవచ్చని మెగా డిఎస్సి కన్వీనర్ తెలిపినట్టు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ నెల 6వ తారీఖున నిర్వహించిన టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి టీజీటీ ట్రైనడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి గణితం 8వ తారీఖున జరిగిన పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి గణితం 12వ తారీఖు నిర్వహించిన స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ కన్నడ, ఒడియం, తమిళం, ఉర్దూ వివిధ మాధ్యమాల్లో జరిగిన గణిత పరీక్షకు సంబంధించిన కీ రెస్పాన్స్ షీట్లు అనేవి డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ నెల 24 వరకు కూడా కీ అబ్జెక్షన్స్ అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది వెబ్సైట్లో. మంగళవారం డిఎస్సికి సంబంధించి 95.45% హాజరు శాతంగా నమోదు కావడం జరిగింది. పీజీటీ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి జువాలజీ, ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఎస్జిటి పరీక్షలకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ నాన్ లాంగ్వేజెస్కి సంబంధించి కన్నడ, ఒడియం, తమిళం, ఉర్దూ మాధ్యమాల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ సోషల్ స్టడీస్కి సంబంధించి మొత్తంగా చూసినట్లయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లలో 35,540 మంది అభ్యర్థులకు గాను 33,923 మంది అంటే 95.45% హాజరు శాతంగా నమోదైందని వెల్లడించారు. ఉదయం సెషన్లో 117 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష జరగా మధ్యాహ్నం 90 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష అయితే నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి మొత్తంగా 3 పేపర్లలో పరీక్ష అయితే పూర్తయింది. ఎవరైతే టెట్ వెయిటేజ్తో కలుపుకుని 70కి పైగా స్కోర్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా రేస్లో ఉంటారు. వాళ్ళకి పోస్ట్ వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విషయంలో ఒక పేపర్ కాస్త ఈజీగాను, ఒక పేపర్ బాగా కష్టంగాను, ఒక పేపర్ మధ్య స్థాయిలోను ఈ విధంగా 3 రకాల పేపర్లు 3 వేరియేషన్స్ అయితే చూపిస్తున్నాయి. స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ విషయంలో ఎవరైతే 80 మార్కులకు గాను 58 మార్కులకు పైబడి స్కోర్ చేసుకుని ఇక్కడ టెట్ వెయిటేజ్తో కలుపుకుని ఎవరైతే 70కి పైగా వెళ్తారో వాళ్ళు రేస్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. ఫైనల్గా 3 పేపర్లకి నార్మలైజేషన్ జరుగుతుంది కాబట్టి వెయిట్ చేయండి. ఇక్కడ 16వ తారీఖు మార్నింగ్ సెషన్ చూసినట్లయితే పేపర్ మధ్యస్థంగా ఉంది. 16వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్ చూసినట్లయితే పేపర్ హార్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక 17వ తారీఖు ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ చూసినట్లయితే కాస్త ఈ 2 పేపర్ల కంటే బాగుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఈ 3 షిఫ్ట్లో పరీక్ష రాసిన వాళ్ళు ఎవరైతే 55కు పైగా 80 మార్కులకు కానీ 55కి పైగా ఎవరైతే స్కోర్ చేసుకుని టెట్ వెయిటేజీ కలుపుకున్న తర్వాత సుమారుగా 70కి పైగా స్కోర్ చేసుకున్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా రేస్లో ఉంటారు. నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి 18వ తారీఖు మార్నింగ్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు ఉన్నాయి. 19వ తారీఖు మార్నింగ్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్లో కూడా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్షలు అయితే ఉన్నాయి. ఇక 20వ తారీఖు 21వ తారీఖుకు సంబంధించిన పరీక్షలు అనేవి జూలై 1వ తారీఖు, జూలై 2వ తారీఖు అయితే వాయిదా వేయడం జరిగింది. ఈ హాల్ టికెట్స్ అనేవి జూన్ 25న వెబ్సైట్లో అందుబాటులోకి వస్తాయి. జూన్ 25న మళ్ళీ 20వ తారీఖు 21వ తారీఖు పరీక్ష రాసే వాళ్ళు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే దాని ప్రకారం ఆ కొత్త హాల్ టికెట్ల ప్రకారం ఏ సెంటర్లు ఉన్నాయో ఆ సెంటర్లకి పరీక్ష కేంద్రాలకి అయితే హాజరు కావాల్సి ఉంటుంది. పేపర్ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. వెబ్సైట్లో కనీసం ఈ విధంగా పరీక్షలకు సంబంధించి స్క్రోలింగ్ కూడా ఇవ్వలేదు. జూలై 1, 2 తారీఖుల్లో జరుగుతాయని, ఈ జూన్ 20, 21 తారీఖులకు సంబంధించిన పరీక్షలు అనేవని చెప్పేసి అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇది అఫీషియల్గా రావడం జరిగింది కాబట్టి జూన్ 20, అదేవిధంగా 21 తారీఖుల్లో పరీక్షలు అనేవి జూలై 1, 2 తారీఖుల్లో నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థులందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. జూన్ 25న కొత్త హాల్ టికెట్లు వస్తాయి. వాటిని మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఇక రెస్పాన్స్ షీట్స్ అనేవి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, కీ అబ్జెక్షన్ అనేది ఎక్కడ పెట్టాలి, వీటికి సంబంధించిన క్లారిటీ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మీ మొబైల్లో ఏపీడిఎస్సి అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. డైరెక్ట్ ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ఆన్ చేస్తే ఏపీడిఎస్సి వెబ్సైట్లోకి వస్తారు. లేదంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిఎస్సి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత టాప్లో క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, క్యాండిడేట్ లాగిన్ దగ్గరకు వచ్చి మీ హాల్ టికెట్లో ఎండిఎస్సి అని చెప్పేసి ఒక నెంబర్ ఉంటుంది. ఆ ఎండిఎస్సి నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఒక పాస్వర్డ్ ఆల్రెడీ మీరు క్రియేట్ చేసుకుని ఉంటారు. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఏది చూపిస్తే అది ఎంటర్ చేయండి.
ఒకవేళ పాస్వర్డ్ మీరు మర్చిపోతే ఫర్గాట్ ఆప్షన్ యూజ్ చేయండి. ఓకే, లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో సర్వీసెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్, ప్రింట్ అప్లికేషన్, హాల్ టికెట్, ఫీజ్ పేమెంట్, అదేవిధంగా రెస్పాన్స్ షీట్, అబ్జెక్షన్ రిపోర్ట్, అబ్జెక్షన్ ఎంట్రీ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్లు అయితే ఉంటాయి. ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జామ్ కంప్లీట్ అయిందో రెస్పాన్స్ షీట్లు ఎవరికైతే పెట్టారో వాళ్ళకి వచ్చేసరికి ఇక్కడ రెస్పాన్స్ షీట్ దగ్గర క్లిక్ చేస్తే రెస్పాన్స్ షీట్ వస్తుంది. ఎవరికైతే రెస్పాన్స్ షీట్ విడుదల చేసామని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇస్తున్నారో వాళ్ళు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు అబ్జెక్షన్ చేయాలంటే అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అబ్జెక్షన్ ఎంట్రీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే షిఫ్ట్ రాస్తారో ఆ షిఫ్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. క్వశ్చన్ ఐడి, రెస్పాన్స్ షీట్ ప్రకారం క్వశ్చన్ ఐడీలు ఇక్కడ చూపిస్తారు. క్వశ్చన్ ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అబ్జెక్షన్కి సంబంధించిన టైప్ ఏంటనేది అడుగుతుంది. అబ్జెక్షన్ టైప్కి సంబంధించి కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే మల్టిపుల్ ఆన్సర్లు అనేవి కరెక్ట్ ఆన్సర్ల కింద ఉన్నాయా, లేదా ఆన్సర్ అనేది మొత్తం తప్పుగా ఉందా, లేదంటే ఏదైనా ట్రాన్స్లేషన్ ఎర్రర్ ఉందా, అవుట్ ఆఫ్ సిలబస్ ఉందా, ఎనీ అదర్ ఉందా, ఇక్కడ మనకి మీరు రిపోర్ట్ చేయాలని కోసం దేనిలోకి వెళ్తుంది అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మీ రెస్పాన్స్ షీట్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వశ్చన్ మీరు తప్పనుకుంటే అది దేంట్లోకి వెళ్తుంది అనేది ఇక్కడ రిపోర్ట్ చేసేటప్పుడు మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కంప్లీట్ మ్యాటర్ అంతా కూడా టెక్స్ట్ బుక్లో ఏ పేజ్లో ఎక్కడుంది, అకాడమీ బుక్లో ఏ పేజ్లో ఎక్కడుంది, దానికి సంబంధించిన మ్యాటర్ అనేది ఇక్కడ మీరు రాసే ప్రయత్నం అయితే చేయండి, ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అంటే అకాడమీ టెక్స్ట్ బుక్ లేదా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడుంది అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి, ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొక అబ్జెక్షన్ మీరు చేయాలనుకుంటే ఇంకొక క్వశ్చన్కి ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది గ్రీన్ కలర్లో ప్లస్తో, దాన్ని క్లిక్ చేస్తే ఇంకొక క్వశ్చన్ అనేది యాడ్ అవుతుంది. ఆ క్వశ్చన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేయడం, ఇక్కడ కంప్లీట్గా దాన్ని ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ క్లిక్ చేయడం, మీ అబ్జెక్షన్ అనేది ఇక్కడ నుంచి సబ్మిట్ అవుతుంది. ఇక మీ రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వాడు ఏదైతే గ్రీన్ కలర్లో టిక్ మార్క్ ఇస్తున్నాడో అది తాత్కాలిక కీ అన్నట్టు, మీరు ఏదైతే ఇక్కడ క్వశ్చన్ ఐడి కింద చూజ్ ఆప్షన్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసినట్లు. ఓకే, ఇక్కడ మనకి వాడి కీలో ఇచ్చింది ఆప్షన్ 2 అయితే ఇక్కడ అభ్యర్థి సెలెక్ట్ చేసింది ఆప్షన్ 1 కాబట్టి ఈ ప్రశ్నకి తప్పుగా ఆన్సర్ చేసినట్లు. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక ప్రశ్న చూడండి. దండన నుంచి తప్పించుకోవటం కోసం నేర్చుకోవటం అనేది ఇక్కడ బహిర్గత ప్రేరణ కీలో వాడు ఇచ్చింది గ్రీన్ కలర్ ఆప్షన్ 4, ఇక్కడ అభ్యర్థి చూస్ చేసింది కూడా ఆప్షన్ 4. ఇక్కడ చూడండి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా క్వశ్చన్ ఐడి కింద చూజ్ ఆప్షన్ అని వస్తుంది, అది మీరు పెట్టిన ఆప్షన్లు అనేవి ఇక్కడ కింద చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్నకి చూసినట్లయితే సాంఘిక అభ్యసన సిద్ధాంతమునకు వర్తించనిది అనుభవపూర్వక అభ్యసనం, అభ్యర్థి కూడా ఆప్షన్ 3 పెట్టాడు కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ కింద చూసుకోవచ్చు. ఈ విధంగా వాడు అక్కడ గ్రీన్ కలర్లో ఇచ్చింది, మీరు చూస్ చేసుకున్న ఆప్షన్ని ఇక్కడ కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 10లో చూసినట్లయితే వాడు ఇచ్చింది ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్, అభ్యర్థి ఇచ్చింది ఆప్షన్ 4, ఈ ప్రశ్నకి రాంగ్. ఈ విధంగా ఏదైనా ప్రశ్నలో మిస్టేక్ ఉందంటే ఆ ప్రశ్నకు సంబంధించి మీరు కీ అబ్జెక్షన్ అనేది చేసే అవకాశం అయితే ఉంటుంది. ఏ విధంగా కీ అబ్జెక్ట్ చేయాలనేది కూడా క్లారిటీగా మీకు అయితే చూపించడం జరిగింది. ఓకే గైస్, ఎవరైతే పరీక్ష రాస్తున్నారో అందరికీ కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్, ట్రై యువర్ లెవెల్ బెస్ట్, గుడ్ లక్.